హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ 5 లక్షణాలు గనుక నీలో ఉన్నట్లయితే శత్రువు కూడా మీకు బానిసగా మారతాడు. జీవితంలో ఈ 5 లక్షణాలు ఉన్నవారు ఎవరైనా సరే శత్రువును బానిసగా మార్చుకోవచ్చు. ఇంతకీ ఆ 5 లక్షణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఒకటవది, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ఏ విషయంలోనైనా వెంటనే రియాక్ట్ కావడం మంచిది కాదు. ఒకవేళ మీకు ఆ విషయం మీద ఎంత పరిజ్ఞానం ఉన్నా సరే వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే వెంటనే చెప్పేసి మిమ్మల్ని సాధారణమైన వ్యక్తులుగా చూస్తారు. అదే విషయాన్ని కాస్త టైం తీసుకొని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని మేధావిగా చూస్తారు. మేధావులు ఎప్పుడూ కూడా తొందరపడరు. ఒకవేళ వారికి ఆన్సర్ తెలిసినా కూడా కాసేపు ఆగి అప్పుడు చెప్తారు. మీరు మేధావులుగా ఉండాలంటే ఈ టిప్ను పాటించాల్సిందే. ఇక రెండవది, మీ యొక్క నెక్స్ట్ స్టెప్. జీవితంలో మీరు ఏదైనా చేయాలన్నా లేదా ప్రారంభించాలన్నా దాని గురించి ఎవరికీ చెప్పొద్దు. ఈ నియమాన్ని రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఫాలో అవుతుంటారు. కాబట్టి మీ యొక్క ఫ్యూచర్ స్టెప్ను ఎవరికీ చెప్పొద్దు. మూడవది, ఉచిత సలహాలు. మీరు ఎప్పుడూ కూడా ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే మీరిచ్చిన సలహా వల్ల వారికి సక్సెస్ వస్తే మాత్రం కామ్గా ఉంటారు. సక్సెస్ వచ్చిందని మీకేమీ కిరీటాన్ని పెట్టరు. మీరిచ్చిన సలహా వల్ల ఒకవేళ ఫెయిల్యూర్ కనుక వచ్చినట్లయితే మీ నుంచి ఇలా అయ్యిందని ఎన్నెన్ని మాటలు అనడమే కాకుండా మీ వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చిందని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. మీ సలహా విని ఉండకపోతే బాగుండేది అని మీ మనసును బాధపెట్టే మాటలు అంటుంటారు. కాబట్టి ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండడమే మంచిది. నాలుగవది, సూటి దృష్టి. మీ ఎదుట ఎవరైనా ఉండనివ్వండి, వారి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడండి. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే అవసరం లేదు. ధైర్యంగా వారి కళ్ళను చూసి మాట్లాడండి. అప్పుడే మీరేంటి అనేది ఆ ఎదుటి వారికి తెలుస్తుంది. అలా కాకుండా వారు మాట్లాడేటప్పుడు ఎక్కడో చూస్తూ మాట్లాడితే మిమ్మల్ని పిరికివాని కింద జమ కడతారు. ఐదవది, నలుగురిలో నిబ్బరం. మీరు నలుగురిలో ఉన్నప్పుడు నిబ్బరంగా ఉండండి. నలుగురిలో మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా, నిబ్బరంగా, ధైర్యంగా మాట్లాడాలి. అప్పుడే ఎదుటి వ్యక్తికి నీ గురించి అర్థమవుతుంది. నోటి మాట తడబడకుండా రావాలి. మాట్లాడే ప్రతి మాట అర్థంతో కూడినదయ్యి ఉండాలి. అప్పుడే నీకు కానీ నీ మాటకు కానీ విలువ ఇస్తారు. మాట తూట వంటిది కాబట్టి మాట్లాడిన ప్రతి మాట విలువైనదై ఉండాలి. అప్పుడే సమాజంలో నీకు గుర్తింపు ఉంటుంది. సొల్లు మాటలు మాట్లాడేవారిని ఎవరూ లెక్క చేయరు. కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడే నీ యొక్క ప్రవర్తన అర్థమవుతుంది. ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారికి శత్రువు కూడా బానిసగా అవుతాడు. మీలో ఈ 5 లక్షణాలు గనుక లేనట్లయితే వీటిని పాటించి మీరంటే ఏంటో నిరూపించుకోండి. ఈ లక్షణాలు ఉన్నవారికి శత్రువు కూడా మీ బానిసగా మారాల్సిందే. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.